Hello guys, welcome back to my channel Career with Charan. First of all, I would like to congratulations చెప్పాలనుకుంటున్నాను ఎందుకంటే 3 people ఆల్మోస్ట్ షార్ట్ లిస్ట్ అయ్యారు. ఫర్దర్ రౌండ్స్కి వెళ్తున్నారు అండ్ మన ఛానల్ నుండి కాకుండా వేరే రౌండ్స్కి అయిన వాళ్ళు కూడా సజెషన్స్ అడుగుతున్నారు, ఇస్తున్నాను. సో నాట్ అన్ ఇష్యూ, మీరు ఏది అప్లై చేసినా పర్లేదు, నేను హెల్ప్ చేయడానికి గైడ్ చేయడానికి మన ఛానల్ ఉంది. డోంట్ వరీ. అండ్ వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ ఏ లెర్నింగ్ ప్రోగ్రామ్ కూడా, అది కూడా మీకు తెలిసింది లెర్నింగ్ ప్రోగ్రామ్. సో మీరు కూడా జాయిన్ అవ్వచ్చు అండ్ ఇంట్రెస్ట్ ఉంటే నాకు పింగ్ చేయండి. అండ్ క్విక్ అప్డేట్ ఏంటంటే ఇన్స్టాలో పింగ్ చేయండి. వాట్సాప్ గాట్ క్రాష్ లాట్ ఆఫ్ మెసేజెస్ వల్ల, సో కొంచెం టైం పట్టుద్ది ఇది రికవర్ చేయడానికి. సో మీరేంటంటే చెప్పిన టిప్స్ అనేది ఖచ్చితంగా ఫాలో అవ్వండి, ఓకే? ఎందుకంటే చెప్పేది అంటే మేమంత ఎక్స్పీరియన్స్ ఉండి కూడా చెప్తున్నాము. సో ఏదో చెప్పాలని చెప్పట్లేదు కాబట్టి ఖచ్చితంగా మీరు ఫాలో అయితేనే మీ రెజ్యూమ్ అనేది షార్ట్ లిస్ట్ అవుతుంది, ఓకే? అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అండ్ ఇంత దూరం తీసుకొచ్చినందుకు. అండ్ లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదాం. ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ కెరీర్ విత్ చరణ్. ఎందుకంటే మన ఛానల్లో ఓన్లీ యాక్టివ్ హైరింగ్ పొజిషన్స్ మాత్రమే అప్లోడ్ చేస్తాము అండ్ కెరీర్ గైడెన్స్ కూడా ప్రొవైడ్ చేస్తాం, ఓకే? అండ్ రెఫరల్ గురించి మనం వీడియో ఎండింగ్లో మాట్లాడుకున్నామండి. అండ్ సో లేట్ చేయొద్దు, ఓకే? సో స్క్రీన్ మీద చూసుకున్నట్టయితే మీకు మేనేజ్మెంట్ ట్రైనింగ్, ట్రేడ్ ఫైనాన్స్. సో ఐబిఎం నుండి ఈ నోటిఫికేషన్ ఈ రిక్రూట్మెంట్ అనేది యాక్టివ్గా జరుగుతుంది. సో టైం తక్కువ ఉండొచ్చు మేబీ, నాకున్న రిసోర్స్ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంటంటే టైం లిటిల్ బిట్గా ఉంది. సో అప్లై చేసుకుంటే బెటర్ అని. సో పొజిషన్ క్లోజ్ అయ్యేలోపు మీరు అప్లై చేసేసుకోండి, ఓకే? సో ఇన్ డీటెయిల్గా మనం మాట్లాడుకుందాం. ఇంట్రడక్షన్ గురించి అంటే చెప్పలేను, ఎందుకంటే ఇది ఆల్రెడీ ఐబిఎం, దాని గురించి తెలియని వాళ్ళు ఎవరు లేరు. సో మనకు లొకేషన్ వచ్చరికి చెన్నై. లొకేషన్ ఎక్కడని చూడకండి, జాబ్ కావాలి మనకు, ఓకే? రిమెంబర్ దట్. సో ఇక్కడ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ చూసుకున్నట్టయితే మనకు స్ట్రాంగ్ అనలిటికల్ ఎబిలిటీ విత్ ప్రొఫెషనల్ ఇన్ ఎక్సెల్, పవర్ బిఐ ఆర్ సిమిలర్ టూల్స్ ఫర్ డాటా చెక్స్. డాటాని అనలైజ్ చేయడం, చెక్ చేయడం ఇలాంటివి చేయడానికి ఈ పొజిషన్ అనేది క్రియేట్ చేశారు మేనేజ్మెంట్ ట్రైనింగ్. సో ప్రజెంటేషన్ స్కిల్స్ ఉండాలి. సో క్రియేటింగ్ ప్రొఫెషనల్ పవర్ పాయింట్ డెక్స్ అండ్ వర్క్ క్లోజ్లీ విత్ సీనియర్ మేనేజ్మెంట్స్. స్ట్రాంగ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అండ్ ఎక్స్పీరియన్స్ విత్ రూట్ కాజ్ అనాలిసిస్. ఇలాంటి ఇలా ఒక ఇష్యూ ఫామ్ అయింది అనుకోండి, ఆ ఇష్యూని ఇక్కడ నుండి బేసిక్ నుండి స్క్రాచ్ నుండి స్టార్ట్ చేసి దానికి ఒక అనలైజ్ చేయడం, ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఉంటే బాగుంటుందని చెప్తున్నారు. ఈవెన్ మీకు ప్రాజెక్ట్లో వచ్చారో, ప్రాజెక్ట్లో ప్రాబ్లం వచ్చింది, సో దాన్ని రిజాల్వ్ ఎలా చేశారనేది మనకి స్టెప్ బై స్టెప్గా ఉండాలి. సో అది రూట్ కాజ్ అనాలిసిస్, దాన్ని మనం అనలైజ్ చేయడం ఎలా అయింది, సో ఫ్యూచర్లో ఏదైనా ప్రాబ్లం వస్తే మనం రెడీగా ఉండండి చేయడానికి. సో అది. సో పీపుల్ మేనేజ్మెంట్ స్కిల్స్ ఉండాలి, లైక్ లీడింగ్ ఏ స్మాల్ టీమ్స్ని కొలాబరేట్ చేయడం విత్ అదర్ టీమ్స్తో పాటు. అండ్ ప్రొయాక్టివ్ యాటిట్యూడ్ ఉండాలి అండ్ ఇనిషియేట్ తీసుకునే కేపబిలిటీ ఉండాలి అని. సో సమ్ పాయింట్స్ వీళ్ళు మెన్షన్ చేస్తారు. సో కామన్ టు ఆల్, సో అన్ని కంపెనీస్ అలానే చేస్తాయి అండ్ హై ప్రెషర్లో వర్క్ చేయాలి. సో దీస్ ఆల్ సేమ్ థింగ్. సో మనకి రిక్వైర్డ్ ఎడ్యుకేషన్స్ ఏంటి అంటే బ్యాచులర్ డిగ్రీ అడిగారు. ప్రిఫరెన్స్ ఎవరికి ఎక్కువ ఇస్తారంటే మాస్టర్ డిగ్రీ చేసిన వాళ్ళకి. సో రిక్వైర్డ్ టెక్నికల్ అండ్ ప్రొఫెషనల్స్ ఎక్స్పర్టీస్ వచ్చేసరికి అనలిటికల్ అండ్ రిపోర్టింగ్, ప్రజెంటేషన్ స్కిల్స్, పీపీటీ క్రియేషన్, పీపుల్ మేనేజ్మెంట్. ప్రిఫర్డ్ టెక్నికల్ అండ్ ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్ ఎవరు కావాలంటున్నారంటే రీసెంట్ గ్రాడ్యుయేట్ విత్ మాస్టర్ డిగ్రీ ఇన్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్, ఎంబీఏ వాళ్ళండి, అండ్ మేనేజ్మెంట్, మార్కెటింగ్, ఫైనాన్స్ ఆర్ రిలేటెడ్ ఫీల్డ్ ఏది ఉన్నా పర్లేదు. సో ప్రిఫరెన్స్ అనేది వీళ్ళకి ఎక్కువ ఇస్తారు. సో అడ్వాన్స్ సర్టిఫికేషన్ ఆఫ్ ట్రైనింగ్ ఇన్ అనలిటికల్ ఆఫ్ బిజినెస్ మేనేజ్మెంట్ వుడ్ బి ఏ ప్లస్. సో మ్యాండేటరీ అన్నట్లే వాళ్ళకు ప్లస్ అవుద్ది సర్టిఫికేషన్ ఉంటే. ఇంటర్న్షిప్ ఆర్ పార్ట్ టైమ్ వర్క్ ఇన్ మేనేజ్మెంట్ ఆర్ ఆపరేషన్ ఆర్ క్లయింట్ ఫేసింగ్ రోల్స్ ఇన్ ఎ ప్లస్ బట్ నాట్ రిక్వైర్డ్. ఇది కూడా ఉంటే ప్లస్ అవుతుంది అంటున్నారు, కంపల్సరీ కాదని చెప్పట్లేదు. సో మీరేంటంటే జస్ట్ చూడగానే డిస్క్రిప్షన్ డైరెక్ట్గా వెళ్తున్నారు, అప్లై చేస్తున్నారు, మళ్ళీ డౌట్స్ అంటున్నారు. సో అలా చేయకండి. నేను ఇక్కడ దాన్ని అనలైజ్ చేసిన తర్వాతనే మీకు సింపుల్ టర్మ్స్లో చెప్తాను, మనం మాట్లాడుకునే వాట్స్లోనే చెప్పేస్తాను. సో అది మీకు ఇంకా ఈజీగా ఉంటుంది. సో మీరు అంత డీటెయిల్గా చదివి దాని మీనింగ్ తెలుసుకుని, సో ఫ్రెషర్స్కి ఇవి కొంచెం ఐడియా ఉండదు. సో అలా చేయకండి అసలు. సో ఇక్కడ ఫ్రెషర్స్ని అడుగుతున్నారు, ఎస్పెషల్లీ కొంచెం లిటిల్ బిట్ ఎక్స్పీరియన్స్ ఉన్నా పర్లేదు. సో ప్లస్ అవుతుంది అడిషనల్గా. సో ఇది ఎంట్రీ లెవెల్ జాబ్, ఐబిఎం లొకేషన్. అసలు ఐబిఎం లొకేషన్ వచ్చేసరికి చెన్నై. సో ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఈ లింక్ అనేది నేను పేస్ట్ చేస్తాను. మీరు ఒకసారి తరోగా మళ్ళీ ఒకసారి చదువుకోండి, చూడండి, మీ స్కిల్ సెట్ మ్యాచ్ అయ్యేటట్టు చూసుకోండి ఫస్ట్ థింగ్, ఓకే? మళ్ళీ మీరు అప్లై చేసిన తర్వాత రాలేదు అంటే అవ్వదు అది. సో
డీటెయిల్‌గా చూసిన తర్వాత సజెషన్స్ కావాలంటే నాకు కామెంట్‌లో మెన్షన్ చేయండి. లేదా మన కమ్యూనిటీలో జాయిన్ అవ్వండి. అండ్ ఆ గ్రూప్‌లో నాకు ఇప్పుడు రిప్లై ఇయ్యలేకపోయినా గానీ, సో మీరేంటంటే నేను పోస్ట్ చేసిన మెసేజ్‌కి కింద రిప్లైస్ ఇవ్వండి. నేను డైరెక్ట్‌గా అక్కడనే రిప్లై ఇచ్చేస్తాను మీకు. ఓకే. ఇఫ్ ఇట్స్ పాసిబుల్ లేదా జనరల్‌లో మాట్లాడుకోవచ్చు మనం. దెన్ ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో అడగండి. మర్చిపోకండి.